ప్రపంచవ్యాప్తంగా సేద్య రంగంలో వస్తోన్న మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం గురించి మన రైతుల్లో అవగాహన పెంపొందించేందుకు అగ్రిటెక్స్ 2014 వేదిక కానుంది. ఎల్లుండి నుంచి జరిగే ఈ సదస్సులో సాగు నైపుణ్యాల పెంపు, పరికరాల వాడకం, విత్తన ఎంపిక, సంకర విత్తనాలు, సేంద్రియ క్రిమిసంహారక ఎరువుల వాడకం, పెట్టుబడుల కుదింపు ఇత్యాది సేద్య సమాచారాన్ని మన రైతులకు అందించనున్నారు. పారిశ్రామికవేత్తలకు ఇది ఎంతగానో ఉపయోగపడే వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు అంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల రైతులు, విదేశీ కర్షకులకు విలువైన సమాచారం అందించేలా అగ్రిటెక్స్ నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యవసాయ రంగానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కర్షక లోకానికి పరిచయం చేయడమే లక్ష్యంగా అగ్రిటెక్స్ 2014 సదస్సు జరగనుంది. హైదరాబాద్ లోని హెచ్ఐసిసి వేదికగా ఈ నెల 7న ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం 3 రోజుల పాటు కొనసాగనుంది. ఇక్రిసాట్, సీడ్ ఏషియా, ఆంగ్రూ, హైటెక్స్ సహా వివిధ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం ఈ సదస్సును ప్రారంభిస్తారు. ప్రభుత్వం, బహుళజాతి సంస్థలు, ప్రైవేటు ఏజెన్సీలు వెరసి 100 స్టాళ్లు ఇందులో ఏర్పాటు చేయనున్నారు. దేశవాళీ, సంకర వంగడాల ఎంపిక, విజయవంతమైన సాగు పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, పనిముట్ల తయారీ, పంటల సంరక్షణ సహా ఇత్యాది విషయాలను ఈ వేదిక వివరించనుంది. అగ్రిటెక్స్ 2014 ఫోకస్ పేరుతో వెలువడే ఈ పత్రిక ద్వారా కర్షక లోకానికి సంబంధించిన ప్రతి విషయాన్ని వివరిస్తామని నిర్వాహకులు తెలిపారు. జాతీయ ఆహార భద్రత లక్ష్య సాధనలో భాగంగా ఈ ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఇక్రిసాట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అగ్రిటెక్ ద్వారా అంతర్జాతీయంగా విత్తన, సాంకేతిక పరిజ్ఞానం పంపిణీలో విస్తృత సేవలందిస్తోన్న సంస్థలను ఈ వేదికపైకి తీసుకురానున్నారు. ఇండో ఇజ్రాయిల్లో సంచలనాలు సృష్టించిన పద్ధతులు, పరికరాలను ఇందులో పరిచయం చేయనున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, మేధావులు రైతులతో మమేకమై సమస్యలపై చర్చిస్తారు. కోతల అనంతరం పంటల నష్ట నివారణ, వినియోగం, ఎగుమతికి తగ్గట్లు నిల్వ చేయడం ఎలా అనే విషయాలను సాంకేతికంగా రైతులకు వివరించనున్నట్లు అగ్రిటెక్స్ నిర్వాహకులు తెలిపారు. రైతుకు సంబంధించిన టెక్నాలజీస్ అన్ని చూపిస్తామండి. రైట్ ఫ్రమ్ ఆ సీడ్ ప్రొడక్షన్ నుంచి దాని తర్వాత వచ్చే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తీసుకుని వాటిని ఎలా స్టోర్ చేయాలి అంటే కెమికల్స్ లేకుండా న్యాచురల్ గా ఏ విధంగా షెల్ఫ్ లైఫ్ పెంచగలుగుతాం, రైతు దగ్గర నుంచి వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకుని అవి డైరెక్ట్ కన్స్యూమర్ దాకా చేరేదాకా బట్ షెల్ఫ్ లైఫ్ ఎలా పెంచాలి, దాని ద్వారా వేస్ట్ ఈ ప్రొడ్యూస్ అంతా వేస్ట్ కాకుండా హౌ డు వి మేనేజ్ ఇట్ అన్నది. ఈ టెక్నాలజీస్ అన్ని ఇజ్రాయెల్ లో చాలా బాగా డెవలప్ అయినాయి. ద ఎండ్ ఆఫ్ ద డే ఫార్మర్స్ కి ద హోల్ ఈవెంట్ ఈస్ ఫోకస్డ్ ఫర్ ద ఫార్మర్స్, హౌ దే విల్ బెనిఫిట్ అన్నది. అసాధారణ వాతావరణ పరిణామ క్రమంలో పంటల మార్పు, ఎగుమతి ఆధారిత వ్యవసాయం, విలువ జోడింపు, ఖర్చుల కుదింపు, సేంద్రియ వ్యవసాయం, గ్రామీణ స్వయం ఉపాధి అంశాలపై రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. Farmers last year, we have got around 30,000 farmers. So obviously the number increases because the awareness is increasing. So year by year. Plus అది కాకుండా ఏంటంటే మనకి గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు వాళ్ళు సైంటిస్ట్ ని ప్రొవైడ్ చేయడం కానీ దర్ ఇస్ ఎ సపోర్ట్. అపార్ట్ ఫ్రమ్ దట్ మొబిలైజేషన్ ఆఫ్ ఫార్మర్స్. నాబార్డ్ ఉంది, నాబార్డ్ మనకు ఒక స్పాన్సర్. వాళ్ళ తరఫున కూడా వాళ్ళు కూడా కొందరిని తీసుకొస్తున్నారు. అంచనా లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ వస్తారు. కంపెనీస్ అంటే ఇటలీ బేస్డ్ కంపెనీ ఉంటుంది మెషో గ్యాస్కార్డ్ అని. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం రెగ్యులర్ గా వాడే ఈ రోటావేటర్స్, టిల్లర్స్ కాకుండా వాళ్ళు కొత్త టెక్నాలజీ డెవలప్ చేశారు దాంట్లో. సో వాళ్ళు మెయిన్ కొంచెం అట్రాక్షన్ ఉంటుంది అక్కడ. అండ్ మన జాన్ డియర్, టాటా స్టీల్ కానీ, జైన్ ఇరిగేషన్ రిలేటెడ్ కానీ సో కొత్త డెవలప్మెంట్స్ అన్ని వీళ్ళు తీసుకొస్తున్నారు. నిరుడు జరిగిన అగ్రిటెక్స్ ప్రదర్శనకు రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది రైతులు హాజరయ్యారు. సోమవారం నుంచి ప్రారంభం కాబోయే ఈ సదస్సుకు మన వాళ్లతో పాటు పొరుగు రాష్ట్రాల కర్షకులు భారీగా తరలివస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు. తదనుగుణంగా ఏర్పాట్లు సిద్ధం చేసిన హైటెక్స్ ప్రాజెక్ట్ అధికారులు రైతులకు ఉచిత ప్రవేశమని ప్రకటించారు.